పత్రికా విలేకరులకి, మీడియా సోదరులకి అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మా మొరవ ఆలోచించి మళ్ళా మీ బాధ ఏముంటే చెప్పుకోమని మీడియా వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. అయ్యా, గతంలో మొన్న మీడియా సమావేశం జరిగినప్పుడు దానికి ముందు వాట్సాప్లో వారు వైఎన్జీ వారు డబ్బులు ఆశపడుతున్నామని ఒకసారి ఆ మీడియాలో ప్రకటించారండి. అది వాట్సాప్లో అందరికీ మెసేజ్ పెట్టారండి. దాని తర్వాత 18/8/2026 నాడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా డబ్బులు ఇచ్చాము, ఎవరికో 11 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. అయ్యా, మీడియా వారి ముందు ఈ మాట స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారండి. పడాల శ్రీని గారికి 11 లక్షలు ఇచ్చామని చెప్పారండి. ఆ పడాల శ్రీని గారికి ఇచ్చామని చెప్పి వారే ఖాళీ చేయించి ఇచ్చారని చెప్పారండి. ఆ రోజు శంకుస్థాపన రోజు నేను వెళ్తే అది ఆఫ్ చేయమని తెలిసి ఆఫ్ చేయడానికి నేను వెళ్తే ముసలివాడిని కూడా చూడకుండా, నాకు 66 సంవత్సరాలు ముసలివాడిని కూడా చూడకుండా 40 మంది చేత నన్ను కొట్టించారండి. అయినా నేను ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. అదేమైనా వెళ్తే మళ్ళా వేరే వెసల్లో పెట్టి నా కళాశాల నాకు దూరం అయిపోతుంది, బిడ్డలకి దారి ఉద్దేశంతో నేను కంప్లైంట్ కూడా చేయలేదండి. అందుకు ఇచ్చారేమోనండి ఆయన 11 లక్షలు. దాని విషయం మనకి తెలియదండి. ఈ రోజు వాళ్ళకి ఇచ్చారంటున్నారు. మళ్ళా అదే నోటు మాటతోటి శివుడి బొమ్మకి 5 లక్షలు ఇచ్చాం, కందకం సంబరాలకి 4 లక్షలు ఇచ్చామని చెప్తున్నారండి. ఈడి మాటతోటే మళ్ళా సీనికి ఇచ్చామంటున్నారు, తిరిగి 9 లక్షలు ఇచ్చేసేది తిరిగి అంటున్నారు, 5 లక్షలు శివుడి బొమ్మకి ఇచ్చామంటున్నారు, 4 లక్షలు కందకం సంబరానికి ఇచ్చామంటున్నారు. శివుడి బొమ్మకి ఎవరు ఇవ్వక్కర్లేదండి. అది ఓడి నుంచో బోర్డు సిటీలోనే బోర్డు డబ్బు వస్తుందండి. అంటే డొనేషన్ బోర్డు వస్తాయండి. దానికి ఇన్నాళ్ళు బట్టి మీరే సాయం చేస్తున్నారా? ఎవరు చేయక్కర్లేదండి. అలాగే కందకం సంబరం కొన్ని 100 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. దానికి ఎవరు డొనేషన్ ఇవ్వక్కర్లేదండి. ప్రతి సంవత్సరం వాళ్ళే జరుపుకుంటున్నారు. ఏంటి డబ్బు ఇచ్చామంటున్నారండి. డబ్బు ఎలా ఇచ్చారండి? క్యాష్ రూపంలో ఇచ్చారటండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏమి లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థమవుతుంది లేదండి. చెక్ రూపంలో ఇస్తారు. ఎవరైనా డొనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా క్యాష్ ఇచ్చామంటున్నారండి. అయ్యా, అలాగే ఇది మా స్థలం అంటున్నారండి. ఇది మా స్థలం, మేము వాళ్ళకి కళాశాలకి ఇచ్చామని అంటున్నారండి. కళాశాలకి వారిచ్చేది ఏంటండి? అసలు వారేమి ఇవ్వలేదండి మాకు. వాళ్ళ దానికే కాగితాలు లేవండి, వాళ్ళ దానికే డాక్యుమెంట్స్ లేవు. అటువంటిది మాకు వాళ్ళు ఇవ్వడం ఏంటండి? కొంచెంసేపు కళాశాలలు మేము ఇచ్చామంటున్నారు, కొంచెంసేపు మున్సిపాలిటీ అంటున్నారండి. అసలు వైఎన్ఈకే కాగితాలు లేవండి. దానికే ఎటువంటి కాగితాలు కానీ పనులు కానీ ఏమీ లేవండి. ఇది కాకుండా వీళ్ళు మాదే కాదండి, వెనకాల సోల్బా కాంప్లెక్స్ మున్సిపాలిటీ వారు అప్పుడు గవర్నమెంట్ వారు కట్టారండి రోడ్డు మీద ప్రజా సౌకర్యం కోసం. ఆ సులభా కాంప్లెక్స్ కూడా ఆక్రమించుకొని అది కూడా హోటల్ పెట్టి అద్దెకిచ్చి అది ఒకసారి ఫైర్ కూడా అయిపోయిందండి. ఆ క్యాసెట్ అది కూడా నా దగ్గర ఉన్నది. ఫైర్ అయిపోతే కాలిపోతే దాంట్లో కాలిపోయిన వాళ్ళకి పాట కోసం ఇచ్చారో లేదో కూడా మాకు తెలియదండి. చాలా మంది కాలిపోయారండి దాంట్లో. అది అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు బాగు చేసి అదే మళ్ళా హోటల్ కింద అద్దెకిచ్చారండి. ఇలాగా వాళ్ళు చేసిన ఏదైనా ఆక్రమించేస్తారండి. డబ్బులు నవ్వులు ఏదంటే అది చెల్లుతుందండి. మా పోతుల వీరాస్వామి గారి వేమ కళాశాల అంటే 52 సంవత్సరాల కానించి 1952 సంవత్సరాల కానించి చరిత్ర కలిగిన కళాశాల అండి. ఈరోజు మమ్మల్ని ఇలాగా వీధిపాలు చేసి ఇన్ని చేస్తారండి. అయ్యా, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి.
అది చూపిస్తే కమిషనర్ గారు కేకేసి మమ్మల్ని పిలిచి అయ్యా మీది కాదు ఇది వాళ్ళదే అని చెప్తారు కదా సార్. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారు కాకేసి అయ్యా మీ బాబు మీది కాదు ఇది వాళ్ళదే, వాళ్ళ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు వాళ్ళదేదని మాకు చెప్తారండి. అలాగే వారేమంటున్నారండి, మా తరఫున ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, మాకు అన్ని మమ్మల్ని ఎవరు ఏం చేయలేదని అంటున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు ఆయన తరఫున ఉన్నారు అంటున్నారు, మా తరఫునేమో భరత్ గారు ఉన్నారు అంటున్నారండి. అన్ని వాళ్ళే చెప్తున్నారండి. ఆదిరెడ్డి వాసు గారు అటువంటి అన్యాయం చేసే మనిషి కాదండి, న్యాయం ఎటు ఉంటే అటు వెళ్ళే మనిషి అండి. ఆదిరెడ్డి వాసు గారు అంటే రాజమండ్రి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి ఆదిరెడ్డి అప్పారావు నాన్నగారి కోసం ప్రజలందరికీ తెలుసండి. మంచి వాళ్ళండి, చెడిదానికి ఎప్పుడూ వెళ్ళరండి ఆదిరెడ్డి వాసు గారు. అలాగని చెప్పి అతను మా ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తరపు వెళ్ళకపోవడంతో ఏం చేశారండి, భర్త గారిని మా తరపు ఉన్నారని భర్త గారిని నిందిస్తున్నారండి. భర్త గారిని నిందిస్తే అప్పుడు ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ తరపు అయ్యి వాళ్ళకి ఏదో చేస్తారని ఆశతోటి భర్త గారిని నిందిస్తున్నారు. అసలు ఇది అంతా రాజకీయం చేయడం ఏంటి సార్? అసలు న్యాయమేనా? మేము ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళామా? నిజంగా వాళ్ళు ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన పరిశీలించి ఏమయ్యా నువ్వు రా, ఇది నీది కాదు వాళ్ళదే అని నన్ను పిలిచి అడిగే అధికారం ఉందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పిలిస్తే వెళ్ళాలండి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఆయనకి తెలియదండి, ఆయనకి తెలుసు కదా సార్ మాలో న్యాయం ఉందో అన్యాయం ఉందో. అందుకే మాకు చేయలేదు సార్ మాకు, అందుకనే మాకు సారు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అతను న్యాయం తెలుసండి, వాడు తలుపే లేదు. ఈ భర్త గారిని అత్తమాను నిందిస్తే వాసు గారు తలుపు వెళ్తారని ఆతృతండి. ఇది దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి, ఇది రాజకీయం చేయకుండా మా కళాశాల మాకు ఇప్పించండి. వైఎంఈ వారు మీకు కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాను, మా అలాంటి లేనోళ్ళది మీకు అవసరం లేదండి. మీకు మీ సంఘం తరఫున మీ వాళ్ళు అంత కోటాను కోటేశ్వరులు ఏ పక్కనైనా కట్టుకొని ఆ బెడ్లు ఆ లిఫ్ట్ అవి మీరు పెట్టుకోవచ్చండి. మాది లేనోది పిల్లలు చేసే వ్యాయామం చేసే కళాశాలే కావాల్సి వచ్చిందండి. దయచేసి మాకు ఇప్పించండి. అలాగే 15 సంవత్సరాల క్రితం ఈ వైఎంఈ వారే మా గోడ పగలగొట్టి వాళ్ళ వైఎంఈలో వచ్చి గేట్ పెట్టారండి. గేట్ పెడితే అప్పుడు మేము గేట్ సార్ ఇలా పెట్టారు అని అడిగితే అలా కాదయ్యా నువ్వు వచ్చి మాట్లాడతాను శివరామ సుబ్రహ్మణ్యం గారు కవరెడితే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్తే ఏమైందండి, ఆయన ఏమన్నారంటే కింద మేము వాడుకుంటాం, పైన మీకు స్లాబ్ వేసి ఇద్దాం, మీరు చేసుకోండి అన్న. అదేంటి సార్ పైన మేము వేసుకోవడం ఏంటి, పైన మీరేమేంటండి, పైన మేము చేసుకోవడం ఏంటి, ఇది రజలింగు బాక్సింగ్ స్లాబ్ మీద చేయడానికి కుదరదండి, డంగలు ఉండాలి, మాకు కుదరదు సార్ దయించి తీసేయండి అంటే అది తీసేసారండి. 15 సంవత్సరాల క్రితం గొడవైంది నాలుగు మాకు, అప్పుడు తీసేసారండి. తీసేసి అప్పటి నుంచి కూడా మా కళాశాల ఎలాగైనా ఆక్రమించుకోవాలని వాళ్ళు సంకల్పించి అదే ధోరణిలో చేస్తున్నారండి. డంపేట ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అసలు డంపేట ఉందని పన్ను ఎందుకు కడుతుంటారు సార్? కరెంటు బిల్లు అండి మీకు కడుతున్నది, కళాశాలకు పన్ను వేయండి, మా కరెంటు బిల్లు కడుతూనే ఉన్నామండి. ఈయన ఆక్రమించిన కాడి నుంచి మీకు కరెంటు బిల్లు కట్టలేదండి, అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు నాకు కౌలు చేశారండి రమ్మని. అయ్యా ఏంటంటే ఇలా నేను రాను సార్ ఎక్కడికి, ఎవరు కౌరెట్టినా ఎవరు చేసినా నేను ఎవరికి నేను లొంగలేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. అండి ఒక్కసారి మాత్రం భర్త గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన స్పందించలేదు. ఇంకా అప్పటి నుంచి ఏ నాయకుల దగ్గరికి వెళ్ళడం మానించామండి. దయచేసి నాయకులు అందరూ ప్రతి పార్టీ వారు మాకు న్యాయం చేసి మాకు న్యాయం జరిపి మా కళాశాల మాకు ఇప్పించండి. పడాల శ్రీను అన్న అతనికి 11 లక్షలు ఇచ్చేమన్నారండి. 11 కళాశాలకి పడాల శ్రీనికి ఎటువంటి సంబంధం లేదండి. ఈ పడాల శ్రీను అనేది కర్ణకం సులభ కాంప్లెక్స్ వెనకాల రైల్వే ప్లేస్ లో వీళ్ళ కళాశాల ఉండేదండి. వీళ్ళ నాన్నగారు వీళ్ళు వాళ్ళ కళాశాల పెట్టుకున్నారండి. అక్కడే వాళ్ళ కళాశాల వాళ్ళ గురువు గారు ఎవరంటే పడాల సూరప్పారావు అండి. వాళ్ళ కళాశాలకి గురువు గారు
అయితే కళాశాల గురుగారు పడాలి సుతపడాలి, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఒక అతను ఎవరో నిన్న మీడియాలో మాట్లాడుతూ అయితే 2-3 పేర్లు హైదరాబాద్ పేర్లు చెప్పి నేను ఇదే కళాశాలలో చేశాను, గరిడిని చిడి నేర్చుకున్నాను. అసలు చిడియే మాకు రాదండి. మాకు నేర్చుకున్నది మా కళాశాలలో రన్నింగ్ అండి. నేను నేపాల్ అతను హై స్కూల్లోకి వచ్చి ఓన్లీ బాక్సింగ్ కరాటే నేర్చుకోండి. అతని దగ్గర నేను ఒక్కడిని నేర్చుకున్నానండి మా కళాశాలలో బాక్సింగ్. అక్కడ తెల్లారుజామున 5 గంటలకు వెళ్ళి 6 గంటలకు కానిచ్చి 6 గంటల కానీ మా కళాశాల ధ్యాన కళాశాలకు వెళ్ళి అక్కడ రెజ్లింగ్ నేర్చుకుంటామండి. ఇవన్నీ నేను నేర్చుకుంటాను. ఇతను చెప్పి ఏమంటున్నాడంటే నేను దాంట్లోనే చేశాను, నేను అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు. ఇసుకీదులో అద్దెకున్నాను. అప్పట్లో 17 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం ఇసుక వీధి ఎలా ఉండేదండి? ఒక సామాన్యుడు నడిచే వీధి అది. ఒక పరువు మర్యాద గలవాడు ఎవడైనా నడిచి కూడా అక్కడ ఏమండి ఆ వీధి ఎలా ఉండేదండి? అక్కడ అద్దెకున్నానని చెప్తున్నాను. ఒక నిజాన్ని కప్పవచ్చున్నది ఇన్ని అబద్ధాలు. నాయకులు పేరు చెప్పి ఇది రాజకీయం చేసి ఒక భర్త గారిని తిట్టడం, భర్త గారిని తిడితేనేమో వాసు గారిని గలవ చేసుకుంటానన్నో వాళ్ళ ఉద్దేశం అండి. ఏ రోజు ఇప్పుడు వాళ్ళు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అన్నారండి మమ్మల్ని. ఏ రోజైనా కలెక్టర్ గారి దగ్గరికి కానీ కమిషనర్ గారి దగ్గరికి కానీ తమరు మీడియా వారు కానీ ఎవరైనా సరే వచ్చి వీరి తరపున ఎవరు వచ్చారు వీళ్ళు పోరాటం తరపున అని ఒక్కసారి కనుక్కోండి. మేము ఒక్కరే కనీసం వార్డు కౌన్సిలర్ని కూడా మేము తీసుకెళ్లేదండి. ఏ పార్టీ వారిని తీసుకెళ్ళాం, మేమే స్వయంగా వెళ్ళామండి. అటువంటిది విధి అలా కాదు ఎలా కాదని భర్త గారిని తింటే ఈయన వాదిరెడ్డి వాసు గారు ఎంటర్ అవుతారని ఆశండి. వాదిరెడ్డి వాసు గారు వీళ్ళు అన్ని ఇస్తున్నారండి. ఉచిత భోజనం సదుపాయం అండి. హాస్పిటల్కి వెళ్ళాలా కదండి. ఒక్క నిమిషం ఇంకా కరెంట్ బిల్లు కడతలేదండి. మీకు ఎలా వాళ్ళు